మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 10th చాప్టర్ వివరంగా చెప్పుకుంటున్నాము. శతశృంగాన్ని ఆశ్రయించుకొని ఉన్న ఆ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పాండురాజు మంచి మేఘ గంభీర కంఠధ్వనితో, అంటే గట్టిగా మంచి కంఠంతో బ్రహ్మ విద్య ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచనాన్ని స్త్రీలు పురుషులు అందరూ కూడా కిటకిటకిటలాడుతూ నిలబడి వింటూ ఉన్నారు. వాళ్ళు ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, వాళ్ళకి మనకి యుగాలు ఈ భూగోళానికి సంవత్సరాలట. మనకు ఒక యుగం అయితే భూగోళానికి ఒక సంవత్సరం అన్నమాట. మన మహాయుగం అంటే 4 యుగాలు మనకిది అయిపోతే భూదేవికి 10 సంవత్సరాల కాలం అవుతుందిట. అంటే ఆ భూదేవి వయస్సు గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట పాండురాజు. కలియుగం 1 సంవత్సరము, భూదేవి వయస్సు, ద్వాపరం 2 సంవత్సరాలు, త్రేతాయుగం 3 సంవత్సరాలు, కృతయుగం 4 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలం మొత్తం ఒక దశ. దశ అంటే 10. అందులో 4 యుగాలు అంతర్దశలు. భూదేవికి 71 సంవత్సరాల వయస్సు వస్తే అప్పుడు ఒక మనువు పరిపాలనా కాలం అయిపోతుందన్నమాట. అది మనువు ఆయుర్దాయం. ఒక భూదేవికి 71 సంవత్సరాల వయస్సు కనుక వచ్చిందంటే అది మనువుకు ఆయుర్దాయం సమయం అన్నమాట. అన్నాళ్ళు ఉంటాడు ఆ మనువు. అట్టి మన్వంతరాలు 14 మొత్తం. ఆ విశేషాలన్నీ కూడా పరాశర మహర్షి ఆయన కొడుకైనటువంటి వేదవ్యాసుడు లోకానికి వివరంగా చెప్పారు. మొత్తం భూమి జాతక ఫలాలనే పురాణ సంహితలుగా ప్రసాదించారు వాళ్ళు మనకి. అందులో మనుషుల కథలు కూడా ఇమిడి ఉంటాయి, కానీ పురాణాలు అంటే మనుషుల కథలు కాదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఈ భూదేవి వయస్సుని బట్టి ఆవిడకు కూడా శరీరం సౌష్ఠవము తగ్గుతుంది, ధాతువుల పటుత్వం కూడా మారుతూ ఉంటుంది మనలాగానే. దాన్ని బట్టి కొంతకాలం నవఖండాలుగా ఉంటుంది, కొంతకాలం సప్తద్వీపాలుగా ఉంటుంది ఆవిడ శరీర భాగాలన్నీ కూడా. ఆవిడ స్థూల శరీరమే మన నిలబడి ఉన్న భూగోళం. మిగిలిన సూక్ష్మ శరీరం కారణాది శరీరాలే కిన్నరము, కింపురుషము, భద్రాశ్వము మొదలైనవిట. ఇవి ఈ పేర్లతోనే పురాణాల్లో వర్ణించబడినాయి. ఆవిడ యొక్క శరీరాలే అన్నమాట ఇవి కూడా. దీని పొందికని ఉపదేశం పొందని వాళ్ళకంటే, ఈ విషయాలు సరిగా అర్థం చేసుకొని వాళ్ళకి పురాణాలన్నీ కట్టుకథలు అని అనిపిస్తాయి. కాబట్టే విదేశం నుంచి వచ్చిన వాళ్ళు మన ఇతిహాసాలని, పురాణాలని మనుషుల కథల్లాగా రాసిన వాళ్ళు ఏదో ఊహగా కల్పించి రాశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. తెలియక అలా చేస్తున్నారు కొంతమంది. తెలిసినా కూడా చెడ్డ బుద్ధితో, అంటే మనుషుల్ని తప్పుదోవ పట్టించటం కోసం వాళ్ళకు తోచినట్టుగా దుర్బుద్ధితో చేసేవాళ్ళు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈ భూదేవి భరిస్తూ ఉన్నటువంటి మనుషుల శరీరాలు, భూదేవి శరీరం, ఈ రెండిటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర పోలిక కూడా ఉంది. అదేంటంటే తల్లి పిల్లలకు ఉన్నటువంటి సంబంధమే అంటున్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయాలకి, సూర్యాస్తమయాలకి, అర్ధరాత్రికి మధ్యాహ్నానికి ఉన్న పద్ధతిలోనే మనుషుల శరీర నిర్మాణం కూడా సంబంధం ఉన్నది. అది తండ్రి బిడ్డల సంబంధం లాంటిది. భూదేవికి మనుషులకి ఉన్న సంబంధం తల్లి బిడ్డలది. ఈ సూర్యాస్తమయాలకి సంబంధించినటువంటిదేమో అదిను మనుషుల శరీర ధర్మము తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం వంటిది అంటున్నారు. జనం కిటకిటలాడుతూ ఆయన చెప్తూ ఉన్నదాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ జనంలో ఉన్న పురుషులందరూ కూడా మంచి పొడుగ్గా ఎత్తుగా మంచి ఆజానుబాహువులుగా ఉన్నారు. ఉక్కులాంటి మంచి బలమైన శరీరాలు ఉన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా విల్లమ్ములు ధరించారు. అండ్ విల్లమ్ములు అంటే ధనస్సులు ధరించారు. వాళ్ళు బాణం వేసే విద్య బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. నడుంకి బిగించిన ఆ కాశకోకల్లో చురకత్తులు పెట్టుకున్నారు. ఒకళ్ళ పైకి తొడలకు బిగించి కట్టిన ఎర్రటి నారపట్టు పంచెలు, కొంతమంది తలల మీద కుళ్ళాయిలు, దానికి తురాయిలు కూడా అలంకారం చేసుకున్నారు. ఇంద్రధనుస్సును చీల్చుకొని పడుతూ ఉన్న జలధారలాగా నెమలి కన్నుల గుత్తులు ఆ తురాయిల మీద బిగించి కట్టుకున్నారనమాట. అదొక అందమైనటువంటి పద్ధతి
కొంచెం కొండ జాతి వాళ్ళ పద్ధతి గురించి చెప్తూ ఉన్నారు. అది కొండల ప్రదేశం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళ గురించే చెబుతూ ఉన్నారు. ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే వయస్సుకు మించిన దృఢమైన దేహాలు, బలమైన శరీరాలు కలిగి ఉన్నారట. రవికలు వేసుకోలేదు కానీ చీరల్నే భుజాల నిండుగా కప్పుకొని నిలబడి వింటూ ఉన్నారట. మొహాల మీద చక్కగా రౌండ్గా బొట్టు పెట్టుకున్నారు. భుజాల మీద వేలాడుతూ ఉన్నటువంటి అరటినారతో కట్టుకున్నారు జుట్టు. కొంతమంది చెవులకి కొండగోగు పూలు పెట్టుకున్నారు, కొంతమంది కొప్పుల్లో ఎర్రలొద్దుగ పూలు, కొంతమంది మెడలో శంఖపుష్ప మాలికలు దండలు వేసుకున్నారు. బిళ్ళగన్నేరు దండలు చేతులకు కట్టుకున్నారు. వాళ్ళలో ముసలి వాళ్ళు కూడా మంచి నల్లటి దృఢమైన బలమైన శరీరాలతో నిజంగా చిన్నవాళ్లలాగా యువతుల్లాగా ఉన్నారట. మొహాలు మిసమిసలాడుతూ వయస్సునంటే ముడతలు పడి ముసలి మొహాలుగా లేవు. వాళ్ళ వయస్సు వాళ్ళు చిన్నవాళ్ళేమో అనిపించేట్టుగా మోసం చేస్తున్నదిట ఆ మొహాల నిగనిగ. తమ ముందు ఉన్నటువంటి పిల్లల తల మీద చేతులు పెట్టి, కుడి చేతులు పెట్టి నిల్చొని వాళ్ళు వింటూ ఉన్నారు. ఇంతలో వాళ్ళ చుట్టూ ఉన్న శతశృంగ పర్వత లోయల్లో రుద్ర సూక్తాలు, విష్ణు సూక్తము గాలి వాళ్ళలో కొంచెం కొంచెంగా వినపడటం మొదలుపెట్టినాయిట. ప్రవచనం చేస్తున్న పాండురాజు మాట్లాడటం ఆపేసి నిశ్శబ్దంగా నిల్చున్నట్ట. 2 చేతులు ఎత్తి ఆ సూక్తాలవి వస్తూ ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేశాట. వేదఘోషలు వినిపిస్తూ ఉన్నంతసేపు స్త్రీలు పురుషులు అందరూ కూడా నమస్కారాలు పెట్టుకుంటూ నమస్కార ముద్రలతోనే నిల్చున్నారట. అక్కడ చిన్నపిల్లలందరితో కలిసి అక్కడ పాండురాజు పెద్ద కొడుకైన యుధిష్ఠరుడు కూడా నిలబడి ఉన్నాడు. అతని వయస్సు 6 ఏళ్ళుంటాయి. అలాగే 5 సంవత్సరాల వయస్సున్న భీముడు, 4 ఏళ్ల వయస్సున్న అర్జునుడు, 3 ఏళ్ల నకులుడు కూడా నమస్కార ముద్రలో నిల్చొనున్నారు. 3 ఏళ్ల సహదేవుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కోయల చెంచుల స్త్రీల గుంపులో మాద్రి ఉన్నది. కోయవాళ్ళు చెంచువాళ్ళు కాబట్టే ఆ వేషధారణ అలా ఉందన్నమాట, బట్టలు కట్టుకునే పద్ధతి. వాళ్లతో పాటు పాండురాజు 2వ భార్య అయిన మాద్రి కూడా ఉన్నది. పాండురాజుకు వెనుకగా పర్ణకుటీరం వాకిట్లో కుంతీదేవి నిల్చొనున్నది. వేదఘోషలు అయిపోతూ ఉన్నంతలో తూర్పు కొండల వెనుక నుంచి సూర్యుడు నెమ్మదిగా పైకొస్తూ ఉన్నాడు. పాండురాజు ఇట్లా అన్నాడు: సూర్యుడికి ఎదురుగా నిల్చొని నమస్కారం చేస్తే ఎదురుగా ఉండేది తూర్పు దిక్కు, దానికి అధిపతి ఇంద్రుడు. దానికి కుడివైపునున్నది ఆగ్నేయము అని అంటారు, దానికి అధిపతి అగ్ని. ఆగ్నేయానికి అగ్ని అధిపతి. కుడి చేతి వైపున దక్షిణము, మనం దక్షిణహస్తం అని కూడా అంటాం కదా కుడి చేయిని, దానికి అధిపతి యముడు. దక్షిణహస్తంతో గురువు శిష్యులకు ఏదైనా చెప్తాడు, చెయ్యెత్తి దీవిస్తాడు, చెయ్యెత్తి చెప్తాడు, ఏదైనా నియమిస్తాడనమాట. పాలకులు పాలితులను నియమిస్తారు. పాలించే మహారాజు గారు కుడి చేతి పైకెత్తి మాట్లాడుతాడు ప్రజలతో మాట్లాడేటప్పుడు. దక్షిణానికి పక్కగా ఉన్నది నైరుతి, దానికి అధిపతి నిర్రుతి. అతన్ని రాక్షసుడు అని అంటారు, నిర్రుతిని రాక్షసుడు అని అంటారు. మనుషుల శరీరాల్లో మూత్రావయవం, పురీషావయవం, ఇవి రెండిటికి కూడా రక్షణ చేసేవాడే నిర్రుతి అనేటటువంటి రాక్షసుడు అన్నమాట. నిర్రుతి అనే మాటకి నిర్వర్తించుట అని అర్థం. మనిషి శరీరంలో మూత్రద్వారం, పురీష ద్వారాన్ని అతను రక్షిస్తూ ఉంటాడు. ఆ దిక్కునకు పక్కగా మన వీపుకు ఎదురుగా ఉండేది పశ్చిమము, అంటే తూర్పు వైపు తిరిగి నిల్చున్నప్పుడు వెనకాలగా ఉండేది పశ్చిమం, దానికి అధిపతి వరుణుడు. ఇలా వివరంగా ఆ చెంచు వాళ్ళకి కోయ వాళ్ళకందరికీ కూడా పాండురాజు చెప్తూ ఉన్నాడు. పశ్చిమానికి పక్కగా ఉన్న దిక్కు వాయవ్యము, దానికి అధిపతి వాయువు. ఎడమ భుజానికి ఎదురుగా ఉత్తర దిక్కు, దానికి అధిపతి కుబేరుడు. దాని ప్రక్కనున్నది ఈశాన్యము, దానికి అధిపతి ఈశానుడు. ఏ దేశంలో అయినా ఏ ద్వీపంలో అయినా ఈ 8 మంది దేవతలు మనుషుల యొక్క మంచి చెడ్డలను కాలస్వరూపులై గమనిస్తూ ఉంటారు. వాళ్ళే చూసుకుంటూ ఉంటారు మనుషుల మంచి చెడ్డలు. వాళ్ళు ఏ దేశపు వాళ్ళైనా సరే ఈ దేవతలకు ఎటువంటి తేడా ఉండదన్నమాట. బ్రహ్మావర్తం వారికి నిర్రుతి, ఈశానుడు అనేవాళ్ళు చిత్రగుప్తులుట. చిత్రగుప్తులు అంటే అర్థం ఏంటి?
చేసిన పనుల ఫలితాల్ని అనుభవింపచేస్తారన్నమాట. చిత్రంగా, గుప్తంగా దాచిపెడతారు. మనం చేసిన కర్మల్ని వాళ్ళు చిత్రంగా గుప్తం చేస్తారనమాట. దాచిపెడతారు వాటిని. దాచిపెట్టి మళ్ళీ మనం ఆ ఫలితాలు అనుభవించేటట్టుగా చేస్తారు. వేదధర్మం నుంచి ప్రజలు ఆరి తప్పారంటే వాయువ్య దిశ నుంచి దుష్టశక్తులు యవన బర్బర రోమకాదుల రూపంలో ప్రవేశిస్తారు. మనకందరికీ కూడా ఆపదలు కలిగిస్తారు. పశ్చాత్తాపం కలిగి మనకి అయ్యో మేము పొరపాటు చేశాం కదా అనిపించి మళ్ళీ ధర్మం వైపు మరలటం చాతైనప్పుడు ఈశాన్య దిశ నుంచి గొప్ప గొప్ప మహానుభావులందరూ వచ్చి మనకి అన్ని రకాల బోధలు చేసి అధర్మం మనం చెయ్యకుండా కాపాడుతారు. అధర్మం హద్దులు మీరినప్పుడు ఇంకా కూడా అధర్మం చాలా ఏదో కొంచెం చేయటం కాదు, పెచ్చు పెరిగిపోతే ఈశాన్యం కూడా మళ్ళీ మ్లేచ్ఛాక్రాంతం అవుతుంది. అంటే అక్కడ కూడా దుష్టులు వచ్చేస్తారు ఈశాన్యం పక్క కూడా. అట్లాంటి శతాబ్దాల్లో అటువంటి సమయాల్లో మన బ్రహ్మావర్తం చాలా ఆపదలు వస్తాయి మన దేశానికి అని చెప్పాడు ఆయన. భూదేవి వయస్సును బట్టి నరజాతి జవసత్వాలంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు, ఎంత తెలివితేటలు ఉంటాయి అనేది మారుతూ ఉంటుంది భూదేవి వయస్సును బట్టి మనుషులకు కూడా. ఇప్పటికి మన భూదేవికి యవన దశలన్నీ దాటిపోయినాయి. మన భూదేవి యవనం అయిపోయి పెద్దతనం రావటము అనేది స్టార్ట్ అయ్యింది అని మన పరాశర మహర్షి చెప్పారు. దానికి సూచనలు కూడా కనబడుతూనే ఉన్నాయి. సుబలుని అల్లుడు బ్రహ్మావర్తానికి ప్రభు అవటం వల్ల ధర్మ వ్యతిరేకత బాగా రాహువులాగా పట్టుబట్టింది. ధర్మాన్ని ఆచరించకుండా ఉండేటటువంటి గతి పట్టింది. ఇప్పుడు యవన విద్యాపీఠాన్ని దగ్ధం చేయాలని చెప్పి జరాసంధుడు తపస్సు చేసి అనేక రకాలుగా తంత్ర విద్యలన్నీ నేర్చుకొని గదాధరి అనే కృత్యాన్ని ప్రయోగించాడు. అతని దురదృష్టం కొద్దీ అదేమో ఒక పర్వతాన్ని పగలగొట్టింది కానీ అది ఏమాత్రం విద్యాపీఠాన్ని పాడు చేయలేదు. 6 దిక్కులలో మండలాకారంగా రౌండ్గా పర్వతాలున్న విశాలమైన లోయలో ఉన్నది ఆ విద్యాపీఠం. దానికి చుట్టూతా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు కొన్ని బద్దలైపోయినాయి ఈ గదాధరి అనేటటువంటి కృత్య వల్ల. అందువల్ల చుట్టూతా అంతకుముందు 6 పర్వతాలు ఉండేవి, ఇప్పుడు బద్దలైనందువల్ల 8 పర్వతాలు చుట్టూతా ఉన్నాయి. యవనుల శిక్షణంలో కోయవాళ్ళు చెంచులు కూడా పెడదారులు పడుతున్నారు చాలామంది. వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళకే తెలియటం లేదు. వాళ్ళు ఏదో వెనకబడ్డ జాతులని చెప్తూ ఉన్నారు యవనులు. అందువల్ల వాళ్ళు కూడా అది నిజమే అని నమ్ముతున్నారు. చెంచులు కోయలు ఎంతో పూర్వకాలం సనాతన ధర్మాన్ని నిలిపిన ఋషులు వైవస్వత మనువుకి ప్రథమ శిష్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ సంతతి వాళ్ళే మీరందరూ కూడా. మీ పూర్వులు ఎంతో గొప్ప జీవితాలు గడిపారు, గొప్ప తపస్సులు చేశారు. ఇవాళకి కూడా ఆ ధర్మం మీ రక్తంలో ఉన్నది. మీ రక్తంలో ఉన్న పరిశుద్ధి స్త్రీ పురుషుల్లో ఇంకెక్కడా కూడా లేదు అని చెప్పాడు. చెప్పి పాండురాజు ఇంకా ఇట్లా అన్నాడు, మీ జాతికి యవనులు అనవసరంగా చెదలు పట్టిస్తున్నారు. మీరు అనాగరికులని ఆటవికులని వాళ్లే ప్రచారం చేశారు. ఇవన్నీ మీ రాజుగారు కూడా నమ్ముతున్నాడు అనగానే అతను మా రాజు కాదు అన్నాడు ఒక దొర పిడికిలు బిగించి. పాండురాజు అడిగాడు, మీ కులదైవం ఎవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు ఆంజనేయుల వారు. అప్పుడు పాండురాజు అన్నాడు, రఘురాముడు అవతారం చాలించిన తర్వాత ఆంజనేయుడు హిమాలయాల్లోనే ఉన్నాడు. రామనామం ఉచ్చరిస్తూ నాదస్వరూపంతో మారుత దేహంతో వ్యాపించాడు. అతడు మీ జయాతికంతా కూడా సేవాధర్మాన్ని నేర్పించాడు. ఆంజనేయుడు నరరూప నారాయణుణ్ణి సేవించుకున్నాడు. శ్రీరామచంద్రుణ్ణి సేవించుకుంటూ పవిత్రమైన జీవితాన్ని గడిపాడు. ఆయన తన బలాన్ని సామర్థ్యాన్ని మీ శరీరాల్లో కూడా ప్రతిష్ఠించాడు. ఇప్పటి విపత్తు తొలగిపోవాలంటే మీరందరూ చేతులు కలపాలి. ఒక్కొక్క గూడానికి నడిబొడ్డులో ఆంజనేయ పతాకాన్ని ప్రతిష్ఠ చేసుకోండి. దాని కిందగా రామ కుటీరాల్ని స్థాపించుకోండి. ప్రతిరోజు సీతారాముల్ని సేవించండి. మీ నాయకుడి దైవం రఘురాముడు మళ్ళీ అవతరించాడు. బ్రజగ్రామంలో కృష్ణుడు అనే పేరుతో పెరుగుతున్నాడు. అతడు మన ధర్మాన్ని తప్పకుండా రక్షిస్తాడు.
ఆయన దర్శనం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. రామనామం మీరు ఎంత బాగా భజిస్తూ ఉంటారో అంత తొందరగా కృష్ణుడు మీకు దర్శనం ఇస్తాడు, హిమాలయాలకు వస్తాడు అన్నాడు పాండురాజు. దొర అన్నాడు, నువ్వే మాకు ఇప్పుడు రాజు, నువ్వే చెబితే మేము తప్పకుండా అదంతా చేస్తాము. మాకు సైన్యంలో కూడా శిక్షణ ఇప్పిస్తే ఆ కొండరాజులందరినీ వెళ్ళి ఓడిస్తాము అన్నాడు. అంటే పాండురాజు అన్నాడు, మన వాళ్ళని మనం యుద్ధాలు చేయటం, మన వాళ్ళని మనం చంపటం, మన వాళ్ళని మనం ఓడించటం తప్పు పని. ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే యుద్ధం అవసరమైతే పరమాత్మే చెప్తాడు. అందువల్ల మనం ఏమీ అటువంటి పనులు చెయ్యొద్దు అన్నాడు. కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడే నిర్ణయిస్తాడు అటువంటిది ఏదన్నా ఉంటే అని అన్నాడు. 10th చాప్టర్ అయిపోయింది.